ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆత్మ, పరమేశ్వరుడు, గురువు, ఈ ముగ్గురు కూడా ఒకటే. ఇక్కడ ఆత్మ అంటే నేను అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. అంటే గురువు వేరు, సర్వేశ్వరుడైన ఆ దక్షిణామూర్తి వేరు, నేను వేరు అని అనుకోవడమే మనకున్నటువంటి అన్ని రకములైనటువంటి క్లేశములకు మూలము. కనుక గురువు, పరమేశ్వరుడు, నేను ముగ్గురు ఒక్కరే అని అనుకోవడమే ఆ ద్వైతము అనేటువంటిది. రెండవది లేదు అనేటువంటిది ఈ స్ఫురణ ఎవరికైతే ఉంటుందో వారు జీవన్ముక్తులు అవుతారు. కనుక వ్యోమవద్వ్యాప్త దేహాయ ఈ భావము ఎవరికైతే కలుగుతుందో వారు వ్యోమము వరకు వ్యాపించి ఉన్న, అంటే కొన్ని కోట్లాది సూర్య కుటుంబాలు ఉన్నటువంటి ఈ విశ్వము మొత్తము వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడిలో లీనం అవుతాము. కనుక గురువులకు ఎందుకు నమస్కారం చేసుకోవాలి అని అంటే ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని మనకు కల్పించేటువంటి సాధన మార్గము గురువు. అంటే నేనుగా ఉన్న నాకు పరమేశ్వరుడుగా ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తికి మధ్యలో వారధిగా ఈ గురువు ఉపయోగించి నాయన నువ్వే ఆ పరమాత్మ అని చెప్పేటువంటి వాడు గురువు. కనుక ఇక్కడ గురువు యొక్క ఆవశ్యకత ఇది. అటువంటి గురువు అయిన ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారికి నమస్కారము చేసుకుని మనమందరము కూడా ఈరోజు ముఖ్యమైనటువంటి పితృదేవత రహస్యాన్ని తెలుసుకుందాము. చాలా మంది మమ్మల్ని ప్రశ్న వేస్తారు, ఏమని? అయ్యా, మేము ప్రతి సంవత్సరము కూడా మా చనిపోయిన తల్లిదండ్రులకు కార్యక్రమములు చేస్తున్నాము. తప్పనిసరిగా ఆ రోజు ఎలా ఉన్నా సరే, మేము ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే వాటిని అన్నింటినీ తోసి ఆ రోజుల్ని మాత్రము మేము అనుష్ఠిస్తూ ఉంటాము, వారిని అర్చిస్తూ ఉంటాము. కానీ మాకు చాలా కష్టములు కలుగుతున్నాయి, ఎందువల్ల కలుగుతున్నాయి అని ప్రశ్నిస్తున్నారు. వారందరికీ సమాధానము ఇదే. మనకు తెలియనిది, మనం మర్చిపోయినది అని చెప్పవచ్చు. మనము అని అంటే ఇక్కడ అటు ఎవరైతే హిందువులను అందరినీ కూడా ధర్మ మార్గములో నడిపించవలసిన వారు ఉన్నారో వారు, ధర్మ మార్గములో నడవవలసిన హిందువులు అందరూ మర్చిపోయినటువంటిది ఉన్నది. అది ఏమిటి అనంటే పితృదేవత కార్యక్రమములు ఎప్పుడు ఎలా చేయాలి అనేటువంటిది. ఈరోజు దుస్థితి ఏమొచ్చింది అనంటే కొంతమంది మాత్రమే తల్లిదండ్రులు చనిపోయిన రోజున వారిని అర్చిస్తే చాలు అనేటువంటి దశకు వచ్చారు. దీనివల్ల దీంట్లో ఉన్న దుష్పరిణామాల వల్ల ఏం జరుగుతోందనంటే అది కూడా చేయకుండా పోయేటువంటి తరములు సంప్రాప్తిస్తున్నాయి. అంటే ఏడాదికి ఒక్కసారి కూడా చనిపోయిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలను స్మరించేటువంటి అవకాశము లేని వారు, అవసరం లేదు అని అనుకునేవారు కూడా మనకు తయారవుతున్నారు. ఈ దుర్దశను తప్పించటానికి గురుదేవులు అనేక రకములైనటువంటి సంస్కారములను మనకు ప్రతిపాదించారు.
ప్రతిపాదించి వారు గో దేవత పితృ దేవత సంయోగపరిచి గో పితృదేవత యోగ సాధనను మనకు అందించారు. ఇది మనము అనుష్ఠించాలి అని అంటే పితరులను ఎప్పుడు అర్చించాలి, ఏ విధంగా అర్చించాలో తెలుసుకోవాలి. పితరులను అందరూ ముందుగా ఎవరు దీన్ని అనుష్ఠించాలి అని అంటే అందరూ అనుష్ఠించాలి. దీనికి ఎవ్వరికీ కూడా మినహాయింపు లేదు. అయ్యా నేను ఫలానా కులానికి చెందిన వాడిని, నేను ఫలానా అగ్రకులానికి చెందిన వాడిని కాదు, ఫలానా ప్రాంతానికి చెందిన వాడిని, ఫలానా మతానికి చెందిన వాడిని. ఇక్కడ మతములు అని అంటే మనకు షణ్మతములు అని అర్థం. అంటే పరమేశ్వరుడి ఇంట్లో ఉన్నటువంటి 4 మతములు. అంటే పరమేశ్వరుడి శైవ మతము, అలాగే అమ్మవారి మతము, అలాగే గాణాపత్యము అనేటువంటిది గణపతిని ఆరాధించేటువంటి మతము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పరదైవంగా అనుష్ఠించేటువంటి కౌమార మతము. ఈ 4 మతములు పరమేశ్వరుని ఇంట్లో ఉన్నవి. ఇవి కాకుండా గడప ఉన్నటువంటి 2 మతములు. అంటే విష్ణుమూర్తిని అర్చించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి మతం వారు, సూర్యుడే పరదైవంగా భావించేవారు. ఈ 6 మతములు అనేటువంటి సనాతనంగా మనకు ఏర్పడినటువంటివి. కనుక అన్ని మతముల వారు కూడా చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే ఇప్పుడు చెప్పబోతూ ఉన్నటువంటిది. కనుక ఏ మతము వారికి కూడా మినహాయింపు లేదు. ఇక వయస్సుల వాళ్ళు, చిన్నపిల్లలు చెయ్యొచ్చా, పెద్దవాళ్ళు చెయ్యొచ్చా, ముసలి వాళ్ళు చెయ్యాలా, లేకపోతే ఇంకా ఎవరైనా ఆడవాళ్ళు చేయవచ్చా, మగవాళ్ళు చేయవచ్చా అనేటువంటివి మనకు వస్తున్నటువంటి సందేహాలు. అలాగే తల్లిదండ్రులు బ్రతికి ఉన్నవారు చేయాలా, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు మాత్రమే చేయాలా అనేటువంటివి. ఇలా చూసుకుంటే ఎవ్వరికీ మినహాయింపు లేదు. పితృదేవతల ఉపాసన, పితృదేవతల అర్చన అందరూ చేయవలసిందే అని శాస్త్రములు చెబుతున్నాయి. అయితే రీతులు కొన్ని మనము తెలుసుకోవాలి, ఎవరు ఏ రీతుల్లో చేసుకోవాలి అనేటువంటిది. కనుక ఏ మతము వారికి మినహాయింపు లేదు, ఏ మతము వారికి మినహాయింపు లేదు, ఏ కులము వారికి మినహాయింపు లేదు, అలాగే ఏ ప్రాంతము వారికి కూడా మినహాయింపు లేదు, వయస్సుల వారికి మినహాయింపు లేదు, తల్లిదండ్రులు బ్రతికి ఉండి తల్లిదండ్రులు మరణించడంతో సంబంధం లేదు, ఆడవారు మగవారు అనేటువంటి లింగ భేదము లేదు. అందరూ కూడా పితృదేవత అర్చనను చేయవలసిందే అని శ్రీ విష్ణు మహాపురాణముతోటి ప్రారంభించి అన్ని పురాణములు, గరుడ పురాణము ఇత్యాది మనము ప్రామాణికముగా చెప్పుకుంటున్నటువంటి మహాపురాణములు అన్నీ కూడా చెబుతున్నాయి. ధర్మ శాస్త్రములు చెబుతున్నాయి, వేదములు చెబుతున్నాయి, ఇతిహాసములు కూడా చెబుతున్నాయి. ఓకే, ఎవరు చెయ్యాలో తెలుసుకున్న తర్వాత ఎప్పుడు చెయ్యాలో తెలుసుకుందాము. ఎప్పుడు చెయ్యాలో తెలుసుకోవడానికి ముందుగా అసలు ఎప్పుడెప్పుడు చేయాలి అనేటువంటి దానికి 3 తరగతులు చెప్పారు. ఒకటి నిత్యము, నైమిత్తికము, కామ్యము అనేటువంటిది. నిత్యము పితృదేవత అర్చన అని అంటే ఎవరైతే సంధ్యావందనాదులు చేస్తున్నారో వారికి సంధ్యావందనములు చేసేటప్పుడు సంధ్యావందనాదులు చేసేటువంటి వారు నిత్యము తర్పణములను విడువవలసి ఉన్నది. నిత్యము తర్పణములు అని అంటే వారు నల్ల నువ్వులు లేకుండా చక్కగా జలములతోటే ఇవ్వవచ్చు, పర్వదినముల్లో నల్ల నువ్వులతోటి ఇవ్వవచ్చు. కనుక నిత్యము పితృదేవతలను అర్చించవలసిందే అని చెప్పారు. కనుకనే దేవతర్పణములు, ఋషి తర్పణములు, అలాగే పితృదేవతా తర్పణములు అని 3 రకములైనటువంటి తర్పణములు ప్రతి
ప్రతిరోజు చేయవలసినటువంటి వాటిని ప్రతిరోజు పితరులను అర్చించవలసిన దాన్ని నిత్య కర్మ విధానము అని అంటారు, నిత్య అర్చన విధానము అని అంటారు. ఇక నైమిత్తికమైనటువంటిది అని అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటిది. తప్పనిసరిగా చేయవలసినది అని అంటే అదిగో అక్కడ చెబుతున్నటువంటి చనిపోయిన రోజున ఎవరు చేసినా చేయకపోయినా ఇతర రోజులలో ఎవరు చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటే వారి వారసులు తప్పనిసరిగా ఆ రోజున ప్రతి సంవత్సరము చేయవలసిన దాన్ని నైమిత్తికము అని అంటారు. కనుక ఆ రోజున కులము లేదు, మతము లేదు, అందరూ కూడా తప్పనిసరిగా ఆ రోజు కర్తలు అందరూ కూడా, కర్తలు లేకపోతే తరువాత స్థానంలో ఉన్నవారైనా సరే ఆ రోజు తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో దాన్ని చేయవలసిన బాధ్యత వారికి ఉన్నది. కనుక దీన్ని నైమిత్తికము అంటే తప్పించుకోలేనటువంటిది అని అంటారు. కనుక ఇది మాకు ఆచారం ఉంది అని అనటానికి కానీ, మాకు ఆచారం లేదు అని అనటానికి కానీ ఎవరికీ అధికారం లేదు. తప్పనిసరిగా చేయాలి. అన్ని కులముల వారు, అన్ని మతముల వారు చేయవలసింది. వారసులు మగ సంతానము లేకపోతే ఆడవారైనా సరే చేసి తీరవలసిందే. ఇక మూడవది కామ్య పితృదేవత అర్చనలు. అంటే మనము రాముడు, కృష్ణుడు అనేటువంటి వారిని ఎలా అయితే అర్చిస్తున్నామో అలాగే పితరులను కూడా అర్చించాలి. అయ్యా నేను పితరులను అర్చించాలి అని మీరు చెబుతున్నారు, ఏమిటి ఇది అని అంటే బ్రహ్మ సృష్టి మొత్తాన్ని చేసిన తరువాత సమస్తమైనటువంటి వారికి కూడా తమ తమ కోరికలు తీర్చుకునేటువంటి విధానాలను సృష్టించాడు. అందులో మానవులకు సృష్టించినటువంటి విధానము మాత్రమే పితృదేవత అర్చన. ఇది అందరికీ ఉంటుంది. అంటే దేవతలు, రాక్షసులు, పిశాచులు అందరికీ ఉంటుంది. కానీ మనం మానవులం కనుక మనకు ఎలా ఉందో తెలుసుకుందాం. మానవులకు ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా వేద సమ్మతమైనటువంటి అర్చనను పితృదేవతా స్వరూపంలో ఇచ్చాడు. వారి విభాగం ఏమిటి, వారి చేయవలసిన పనులేమిటి, వారి విధులేమిటి అనేటువంటిది కూడా బ్రహ్మదేవుడు చెప్పాడు. అయ్యా పరమాత్మ అయినటువంటి వాడు వ్యష్టికి సంబంధించిన వాడు, సమష్టికి సంబంధించిన వాడు. ఆయన వ్యష్టిగా అంటే వ్యక్తిగతంగా ఎవరినైనా సరే చూడాలి అని అంటే వారిని పితృదేవత స్వరూపంలో మీరు అర్చించినప్పుడు పరమాత్మ మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని వ్యక్తిగతంగా ఎవరికి వారికి ఉన్నటువంటి కోరికలు తీర్చడానికి మీరు పిలిస్తే పలికేటువంటి వారిని ఏర్పాటు చేశాడు. వారే పితృదేవతలు. అంటే మీకు ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నా సరే మీరు ఎవరి తలుపు తట్టాలి, ఎవరిని ఆశ్రయించాలి అని అంటే ఇదిగో ఈ పితృదేవతలను అర్చించాలి. అయ్యా నాకు రేషన్ కార్డు రావాలి, నాకు రేషన్ కార్డు కావాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు రేషన్ కార్డు కావాలి అని అంటే వాడు కార్డు ఇస్తాడు లాఠీలతోటి వీపు మీద, అంతేనే కానీ రేషన్ కార్డు రాదు. మరి రేషన్ కార్డు కావాలి అని చెప్పి ఇంకా పక్కనే ఉన్నటువంటి రవాణా శాఖ దగ్గరికి వెళితే వాడు ఒకసారి మనల్ని చూసి నవ్వి వెళ్ళిరా అని అంటాడు. సరే వీడు కాదని చెప్పి పక్కనే ఉన్న అబ్కారీ సంస్థ దగ్గరికి వెళ్ళామనుకోండి, అది నా దగ్గర 4 బాటిల్స్ ఉన్నాయి తీసుకుపోగాలి, రేషన్ షాపుల్లో ఇవి ఇవ్వట్లేదు, దీనికి రేషన్ షాపుకు సంబంధం లేదు అని అంటాడు. అంటే మనము ఏ పని కావాలి అని అంటే ఆ పని చేసేటువంటి వాడి దగ్గరికి వెళ్ళాలి. రేషన్ కార్డు కావాలి అని అంటే భూమండలంలో ఎక్కడికి పోయినా పని కాదు, ఒక్క మండలాఫీసులకు వెళితే
తహసీల్దార్ దగ్గరికి వెళితే, ఆ మండల ఆఫీసర్ దగ్గరికి వెళితే, లేదా కలెక్టర్ దగ్గరికి వెళితే మనకు పని అవుతుంది. అలాగే మనము తీర్చుకోవలసినటువంటి మనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కోరికలు తీరాలి అనంటే రాముడి దగ్గరికి వెళ్ళినా, లేదా వెంకటేశ్వర స్వామి దగ్గరికి 7 కొండలు పడుతూ లేస్తూ మోకాళ్ళ మీద వెళ్ళినా, మోచేతుల మీద వెళ్ళినా, లేదా వెళ్ళిన తర్వాత నిలువు దోపిడీలు ఇచ్చినా సరే మీకు కావలసినవి తీర్చవలసినటువంటి డిపార్ట్మెంట్ అయింది కాదు. ఓన్లీ వీడు కష్టపడి వచ్చాడు, లేదో నాయకు చారానా అని చెప్పని ఆయన ఇస్తే ఇస్తాడేమో కానీ అయింది కాదు. మరి ఎవరిది అనంటే మీ తాత ముత్తాతలు, తల్లిదండ్రుల డిపార్ట్మెంట్. ఎవరైతే చనిపోయారో వారు పితృదేవతలు అవుతారు. ఆ పితృదేవతలుగా మనం చేసేటువంటి ఈ అపరకర్మములు ఏవైతే ఉన్నాయో ఆ అపరకర్మల వల్ల వారు పితృదేవతలుగా మారి మనము ఏమి కోరితే అవి ఇవ్వడానికి సిద్ధంగా వారు ఉంటారు. దీనికంటూ ఒక ప్రణాళిక కూడా ఇచ్చారు. మీరు ఏ తిథి, ఏ నక్షత్రము, అలాగే ఏ వారము వచ్చినప్పుడు వారిని అర్చిస్తే ఏ కోరికలు తీరతాయో కూడా మనకు ఈ మహాపురాణములు అలాగే ఇతిహాసములు కూడా మనకు చెప్పాయి. అంటే పితృదేవత అర్చనలు ఏడాదికి ఒకసారి ఏదో మొక్కుబడిగా, ఏదో తప్పనిసరిగా చేయాల్సినవి కావు. అవి మనము రాముడిని, కృష్ణుడిని ఏ విధంగా అయితే అర్చిస్తున్నామో పితృదేవతలను కూడా అలాగే అర్చించాలి. ముఖ్యంగా మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు తీరాలి అని అర్చిస్తే వారు తక్షణమే మనకు వారు ఆ కోరికలు తీరేటువంటి వరాలని వారు ఇస్తారు. కనుక ఏమిటి ఈ పితృదేవతల డిపార్ట్మెంట్ పని అని అంటే, వాళ్ళు ఇంకా వారికి వేరే పని ఏం లేదు. నా మనవడు, నా కొడుకు, నా ముని మనవలు, ఎవరైనా ఇని మనవలు ఎవరైనా సరే మమ్మల్ని స్మరిస్తున్నారా అనేటువంటిది చూస్తూ ఉంటారు వాడు పితృలోకంలో. ఇదిగో వాడు నన్ను పిలుస్తున్నాడు, నాకు ఇన్ని నీళ్లు ఇచ్చాడు, వారు ఆ నీళ్లకు తోడు నల్ల నువ్వులు ఇచ్చాడు, ఇంకా ఆనందం. ఈ నీళ్లు నల్ల నువ్వులకు తోడుగా ఇంత కాకపిండం లాంటి పిండం కూడా పెట్టాడు, మహదానందము. గోదానము చేశాడు, ఇంకా ఆనందం. సువర్ణదానం చేశాడు, మహదానందము. భూదానం చేశాడు, పరమానందము అని అంటూ వారు మీరు చేసేటువంటి అర్చనలకు అనుగుణంగా మీ తాత ముత్తాతలను తలచుకుని మీరు శ్రద్ధగా చేసేటువంటి దాన్ని అనుసరించి వారు మీ కోరికలు అన్నీ తీరుస్తారు. కావాలంటే చూసుకోండి, ఈ లోకంలో 2 మాత్రమే సుఖపడతారు. ఎవరైతే పితృదేవతలను అర్చిస్తూ ఉంటారో, సమంగా అర్చిస్తూ ఉంటారో, శాస్త్రబద్ధంగా అర్చిస్తూ ఉంటారో వారు సుఖపడుతూ ఉంటారు. ఇక మరొకళ్ళు కూడా సుఖపడుతూ ఉంటారు. వారు ఎవరు? క్రిమినల్స్, వాళ్ళు నరహంతకులు ఇత్యాదులు కూడా. వాళ్ళకి ఏమిటనంటే వాళ్ళు గతంలో చేసుకున్న పుణ్యము ఖర్చు అయిపోతూ ఉంటుంది. వాడంత పాపాత్ముడు లేడు, వాడంతటి హంతకుడు లేడు. మరి వాడెందుకు సుఖపడుతున్నాడు అని అంటే వాడికి ఉన్నటువంటి పుణ్యము ఖర్చు అయిపోతుంది. ఎప్పుడైతే వాడికి ఉన్నటువంటి పుణ్యం ఖర్చు అయిపోతుందో ఒక పేడ ముద్ద పడినట్టుగా క్రింద పడిపోయి వాడు నాశనము చెందుతాడు. కనుక ఈ విధంగా మనము ఎవరు సుఖిస్తారు అని అంటే, శాశ్వత సుఖములు కావాలి అని అంటే పితృదేవతల అర్చనను మనం చేసుకోవాలి. ఇది చేసుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే, పితృదేవతలు ఎవరైతే తృప్తిపరుస్తారో ఆ తరువాత మీరు ఏ దేవతల్ని మీరు కొలిచినా సరే, ఓహో వీడు ముందుగా వెళ్ళాల్సిన డిపార్ట్మెంట్కి వెళ్ళాడా, వెళ్ళాడు, పితృదేవత డిపార్ట్మెంట్కి వెళ్ళాడు, అర్జీ పెట్టుకున్నాడు, ఓకే
పితృదేవత డిపార్ట్మెంటు అది ఫార్వర్డ్ చేసి కన్సర్న్ వాళ్లకు పంపిస్తుంది. అంటే మీకు భూమి కావాలి అని అంటే భూదేవి డిపార్ట్మెంటుకు, అలాగే మీకు డబ్బులు కావాలి అని అంటే లక్ష్మీదేవి డిపార్ట్మెంటుకు, మీకు ఉద్యోగములు వ్యాపారములు ఇత్యాదులు కావాలి అని చెప్పనంటే కుబేరుడి దగ్గరికి, ఇలా ఒక్కొక్కరి దగ్గరికి, లేదు మీకు నీరు కావాలి వస్త్రములు కావాలి ఇత్యాదులు ఏ ఏ డిపార్ట్మెంట్లు ఇస్తాయో వాటికి వారు పంపించి మీకు వచ్చేటట్టుగా చేస్తూ ఉంటారు. కనుక ఇది ఇక్కడ ఉన్నటువంటి పరమ రహస్యము. దీన్ని వదిలేసేసి మీరు ఇదిగో నేను రాముణ్ణి కొలుస్తున్నాను, కృష్ణుణ్ణి కొలుస్తున్నాను, వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నాను అని అంటే మాకు ఈ కోరికలు తీరవా అని అంటే తీరతాయి, కానీ ఎలా తీరతాయో తెలుసుకొని తీరండి. ఇక్కడ మీరు పితృదేవతలను అర్చించకుండా ఈ దేవతలను అర్చిస్తే మీకు 1,00,00,000 రూపాయలు రావలసిన చోట 1 రూపాయి వస్తుంది. అది కూడా ఎందుకు వస్తుంది అని అంటే మీరు స్వామి 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 అని చెప్పనని మీరు ఆయన్ని వేడుకుంటూ ఉంటే మీ బాధ ఆయన భరించలేక వీడికి 1 రూపాయి ఇస్తే ఇక నా జోలికి రాడు అన్నట్టుగా వాళ్ళు ఇస్తాడన్నమాట. అంతేనే కానీ మీకు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు లేదు. అదే మీరు పితృదేవతలను అర్చించారు అని చెప్పని అనుకోండి, మీరు నీళ్లు కేవలము కాసినన్ని నీళ్లు ఇచ్చి పితృదేవతలను అర్చిస్తే ఆ పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి లేదా దుర్గమ్మ, లేకపోతే కనుక మనకు ఉన్నటువంటి వారాహి అమ్మవారు, ఇతరులు అందరూ కూడా వెరీ గుడ్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు నాయన అర్చనలు, కనుక నీకేం కావాలి అని అంటే ఇదిగో నాకు ఫలానా 10 రూపాయలు కావాలి అని అంటే 10 రూపాయలు ఎంత సరిపోతారే నాయన 10 కోట్లు తీసుకో అని చెప్పనిస్తారు. అంటే ఎవరైతే పితృదేవత అర్చనలు చేస్తున్నారో వారికి 1 రూపాయి రావలసిన చోట 1,00,00,000 రూపాయలు వస్తుంది. ఎవరైతే పితృదేవత అర్చనలు చేయరో వారికి 1,00,00,000 రూపాయలు రావలసిన చోట 1 రూపాయి వస్తుంది. ఇది మహా అద్భుతమైనటువంటి సాధన రహస్యం. కనుక అందరూ కూడా ఈ పితృదేవత అర్చనలు 3 రకములైనటువంటివి, అంటే నిత్యము చేయవలసినవి. మరి నిత్యము చేయవలసినవి మా కుటుంబంలో చెప్పలేదయ్యా, మరి ఇదిగో సంధ్యావందనాలు చేసే వారికి ఉన్నాయని మీరే చెప్పారు, మరి నాకు అసలు సంధ్యావందనమే లేదు, మరి నేనెందుకు చెయ్యాలి అని అంటే ఇక్కడ మళ్ళీ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది అన్ని కులముల వారికి కూడా ఉపనయన సంస్కారాలు చేసి సంధ్యావందనాలు నేర్పుతున్నారు. ఈ విధంగా ఎవరైతే తమ గురువుల దగ్గర నుంచి సంధ్యావందనాదులు స్వీకరించారో వారు తప్పనిసరిగా పితృదేవత అర్చనలు ఈ ప్రతిరోజు నీటి రూపంలో తర్పణముల రూపంలో చేసి తీరవలసి వస్తుంది. ఇది ఒకటి. లేదు నాయన నేను ఆ విధంగా నేను ఏ గురువు దగ్గర నుంచి లేను, మా కులాచారం ప్రకారమే నేను ఉన్నాను, మా కులాచారంలో సంధ్యావందనాదులు లేవు, మరి మేమేం చేయాలి అని అంటారా? మీరు గోసేవను చేసుకోండి. ఇక నేను ఆడదాన్ని నేనేం చెయ్యాలి అని అంటే మీరైనా సరే గోసేవను చేసుకోవాలి. మా నాన్నగారు బ్రతికి ఉన్నారు, ఆయన చెయ్యట్లేదు, ఆయన అసలు వీటిని నమ్మట్లేదు మరి అంటే మీరు కూడా గోసేవను చేసుకోండి. ఎందుకు అని అంటే ఏ విధమైనటువంటి సందేహము లేకుండా అందరూ చేయగలిగినటువంటి పితృదేవత అర్చన ప్రత్యామ్నాయము ఏమిటి అని అంటే గోసేవ. కనుక ఇప్పుడు గురుదేవులు ఇచ్చినటువంటి సాధన యోగ పద్ధతిని తెలుసుకుందాము. కనుక ఏ కులముల వారైనా, ఏ మతముల వారైనా, ఏ వయస్సుల వారైనా, తల్లిదండ్రులు ఉన్నవారైనా లేని వారైనా, ఎవరైనా సరే చక్కగా చేయగలిగినటువంటిది గోసేవ. గోసేవ కార్యక్రమము చేసుకొని పితృదేవతలకు కూడా నమస్కారము చేసుకుని
జీవించి ఉంటే తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకుంటే మీరు ఏమి కోరికలు కోరుకున్నా కూడా అవి తక్షణము తీరతాయి. ఇది మనము తెలుసుకోవలసింది. కనుక పితృదేవతలను ఎప్పుడు అర్చించాలి అని అంటే, ఎలా అర్చించాలి అని అంటే ఈ విధంగా చేయాలి. మీరు గోసేవను నిత్యము చేస్తూ ఉంటే నిత్యము పితరులను అనుష్ఠించిన వారు, పితృదేవత అర్చనలు చేసిన వారు అవుతారు. ఇక నైమిత్తికము లేకపోతే మనకున్నటువంటి కామ్యములు అంటే నాకు ఉద్యోగం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు విద్య కావాలి, వ్యాపారం బాగోవాలి, లేకపోతే నా పిల్లలకు పెళ్లి అవ్వాలి, పెళ్ళైన పిల్లలకు కాపురం సఖ్యంగా ఉండాలి, కాపురం సఖ్యంగా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టాలి, ఆ పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ఆ ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు స్కూళ్ళకు వెళ్ళి విద్య రావాలి, విద్య వస్తున్నటువంటి పిల్లలకు వాళ్ళకు ఉద్యోగం రావాలి, మళ్ళీ వాళ్ళకు కదా మనకు ఉన్నటువంటి కోరికలు. మరి ఇవన్నీ ఎవరు తీరుస్తారు అని అంటే మీకు ఉన్నటువంటి మరొక కోరిక ఏమీ లేదు. ఇదే వలయం ముందు మీకు, ఆ తర్వాత మీ పిల్లలకు, ఆ తర్వాత మీ మనవాళ్లకు, ఆ తర్వాత మీ ముని మనవాళ్లకు, ఆ తర్వాత మీ ఇని మనవాళ్లకు ఇవే కోరికలు మరలా 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 తిరుగుతూ ఉంటాయి. కనుక ఇవి ఎవరు తీరుస్తారు అని అంటే పితృదేవతలు తీరుస్తారు. కనుక వారిని మనము పూజిస్తూ ఉండాలి. కనుక ఈ విధంగా మనము ఎవరు పితృదేవతలను అర్చించాలి అని అంటే ఇది చాలా మంది మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నకు ఇది. ముఖ్యంగా మీరు కామ్యకర్మలకు లేదా నిత్యకర్మలలో పితృదేవతలను అర్చించకపోయినా సరే, మీ తల్లిదండ్రులు, మీ తాతయ్యలు, మీ ఇష్టలైన వారు చనిపోయినప్పుడు తప్పనిసరిగా వారు వీరు అని లేదు, ఎవరైనా సరే గోదేవతకు నమస్కారం చేసుకొని 4 గడ్డి పరకలు మీరు అమ్మవారికి పెట్టి, అమ్మా ఇదిగో ఫలానా వారు ఈరోజు చనిపోయిన రోజు, మేము ఫలానా పని చేయగలుగుతున్నాము, కనీసం నీళ్లు కూడా ఇవ్వగలుగుతున్నాము, ఇవ్వలేకపోతున్నాము, నువ్వులైనా ఇవ్వగలుగుతున్నాము, ఇవ్వలేకపోతున్నాము, పిండములైనా ఇవ్వలేకపోతున్నాము, అన్నింటికీ ప్రత్యామ్నాయంగా నిన్ను ప్రార్థిస్తున్నాను, వారిని సంతోషపెట్టి మాకు ఉన్నటువంటి కోరికలను తీర్చు అని తప్పనిసరిగా వారు చనిపోయిన రోజున అందరూ చేసి తీరవలరు. ఇలా చేయకపోతే పితృదోషములు ఇంకా ఇంకా మీరు ప్రతి సంవత్సరము దీన్ని మానేస్తే వారు పితృశాపములుగా పరిమాణము వాటి వల్ల మీకు ఏర్పడి, ఆ పరిమాణముల వల్ల మీకు ఈ పితృదేవత శాపములు ఉద్భవించి ప్రేతములు, పిశాచములు ఇత్యాదులు అన్నీ కూడా మీకు సంప్రాప్తించి మీ నాశనమును కలగజేస్తాయి. కనుక ఏముంది, ప్రతిరోజు కూడా 4 గడ్డి పరకలు ఆవుకు వేయడము, ఆవుకు నమస్కారం చేసుకోవడము, ఆవుకు ప్రదక్షిణ చేసుకోవడము, మీ తాత తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవడము, జీవించి ఉంటే అమ్మా నాన్నకు కూడా నమస్కారం చేసుకుంటే సకల కోరికలు తీరుతాయి. కనుక ఈ విధంగా చేసుకోండి. నేను ఆ గోసేవ చేసుకోవడానికి కూడా కష్టమే స్వామి, నేను లండన్లోనో ఉన్నాను, లేకపోతే కనుక ముంబైలో ఉన్నాను, లేకపోతే ఏవో ఫలానా కార్పొరేషన్లో ఉన్నాను, మాకు ఇక్కడ ఆవు అని అంటే వెళ్ళి రావడానికి 2 గంటలు పడుతుంది, మరి అది సాధ్యం కాదు అని చెప్పానంటే అప్రత్యక్షంగా అనంత సాహితీ గోసేవా కార్యక్రమంలో అయినా సరే తప్పనిసరిగా మీ పితృదేవతలు లేకపోతే మీ ఇష్టలు చనిపోయిన రోజున గోసేవను చేసుకుంటూ ఉండండి. మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలను తీర్చుకోండి. అనవసరమైనటువంటి పితృదోషములు, పితృశాపములు అందరూ కూడా తప్పించుకోనండి. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.